అంతకంటే ముందు ఎంటర్టైన్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? సరిపోవట్లేదు, ఒక్కసారి అమ్మాయిలు గట్టిగా వేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అమ్మాయిలు అరిస్తే అరుపులేమో, మా అబ్బాయిలు అరిస్తే మీకు మెరుపులే అబ్బాయిలు. సూపర్. సరే గాని అప్పారావు గారు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మైక్ పట్టుకుని ఓతగా మాట్లాడేస్తున్నారు. ఏంటి మీరు కూడా జగన్నాథ్ టీజర్ లాంచ్ కి వచ్చారా? లేదు, పానీపూరి అమ్ముకోవడానికి వచ్చాను. వాట్ ఆర్ యూ టాకింగ్? దిస్ ఇస్ ద రైట్ వే టు టాక్ వినోదిని. అరే ఇప్పుడు నేను ఏమన్నా సార్, అంత బీపీ తెచ్చుకుంటున్నారు? ఏం గాయ్స్, బీపీ వస్తే బీపీ తెచ్చుకోపోతే బియ్యం బస్తా తెచ్చుకోమంటావా? బీపీ వస్తే బీపీ తెచ్చుకుంటారు. రవి గారు ఇప్పుడు నేను ఏమన్నానండి, కరిమకపోవడం అంత కోపం తెచ్చుకుంటున్నాడు. ఏం అబ్బాయి గారు, కోపం వస్తే కోపం తెచ్చుకోపోతే కత్రినా కైపుని తెచ్చుకుంటావా? కరెక్ట్ కదండి. కోపం వస్తే కోపమే తెచ్చుకుంటారు, కొబ్బరి బండం తెచ్చుకోరు. కోపం వస్తే కోపం తెచ్చుకోపోతే కోకో కోలా కాకపోతే ఏం తెచ్చుకుంటారు? లేపుతున్నావు నువ్వు? మరి నోరు తెరిస్తే నోరు లేకపోతే నాకంటే సరే డోర్ లెగిస్తుందా? సార్ ఇలా బ్యాక్ టు బ్యాక్ ఎలా సార్ ఎంత పంచులు? బాగా ప్రాక్టీస్ చేసి వచ్చా. లేదు సార్, వారానికి 7 రోజులు అయితే 12 ఈవెంట్లు చేస్తారు. మీకు విషయం తెలుసా, మాది వ్యాన్ ఈవెంట్స్ అండి. వి ఫర్ వినోద్, ఏ ఫర్ అప్పారావు, ఎన్ ఫర్ నవీన్ అండి. ఓహో, వ్యాన్ ఈవెంట్స్. రెస్పెక్టెడ్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఏపీ సీఎం గారు తెలుసు. ఇంకా చెప్పాలంటే రెస్పెక్టెడ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాత్రి ఫోన్ లో మాట్లాడాను, జాగ్రత్తగా. ఏంటి రాత్రి ఫోన్ లో మాట్లాడారా? ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టేయమన్నారు. మరి అది నీ ఫేస్ వాల్యూ. కరిమక పొడ పైన బట్ట కింద పొట్ట వేసుకోండి. అబ్బాబ్బాబ్బా, ఎవరండి చక్కని చుక్క? మీ అక్క. అదిగా సార్, ఎవరని అడుగుతున్నాను? మా ఆవిడరా. ఓ మనావిడ. దవడ పగిలిపోదు. మై వైఫ్ పేరేంటో? సోనాలి. బిందెనా? ఆ వెనకాల నత్తలున్నా తీరా. అదిగా సార్, ఏమన్నా కానీ స్టూడెంట్స్, ఈవిడని చూస్తుంటే నాకు ఒక కవిత పొంగి పొరలాడుతుంది. ఏంటది చెప్పమంటారా? నీ అడుగులో నా అడుగు, అబ్బా నీకోసం ఈ గొడుగు, నీకేం కావాలో అడుగు, వెళ్ళి దాని మూతకు అడుగు. ఉదయం నుంచి అదే పని మీద ఉన్నావు లాడ్జీలో. కాదు సార్, ఆవిడ జుట్టేంటి సార్ ఇంత బాగుంది? ఆడవాళ్ళ గురించి నేను చెప్పలేను, ఆవిడే చెప్తాది. ఏమండి ఈవిడ జుట్టు రహస్యంగా అనుకుందామా? ఏం వాడతాం వదిన గారు? పొద్దున ఆయనతో తలస్నానం చేస్తామండి, మధ్యాహ్నం నూనె పెట్టి బాగా మర్దన చేస్తామండి. ఆ విగ్గు తీసి మేక్కి తగిలిస్తాది. ఇది విగ్గా? అవునరా బొగ్గు. ఏం చేస్తుంటావు? మనిషి మాత్రమే ఒరిజినల్, మిగతా పాటలన్నీ డూప్లికేట్. ఇంతకేం చేస్తుంటారు? మనం ఏం చేయమని మన పనులు ఉన్నారు. అబ్బో, అంటే ఇంట్లో అంటు తోమటం, పనులే, బట్టలు ఉతకటం, పనులే, వంట ఉండటం, పనులే, ఆవిడతో కాపురం, పనులే. అందుకే ఏమడుగుతున్నాను పూర్తిగా వినాలి. ఇంటే ఉన్నాను. అప్పారావు సార్, కడపకు వచ్చినప్పటి నుంచి ఆలోచిస్తున్నాను. రాయచోట్ల నాకు సంబంధం ఉంది, వెళ్ళి చూసుకొని రమ్మన్నారు మా వాళ్ళు. అంటే ఏంటి, పెళ్లి చూపులకి వెళ్తున్నారా? ఎస్, ఈ రోజు నా పెళ్లి చూపులు. అయితే ఇక్కడ పెళ్లిగాని అబ్బాయిలు ఎంత మంది అందరూ ఒకసారి చేతులు పైకెత్తండి. ఇంచుమించు అందరు పెళ్లిగానే ఉంటారు. ఎందుకో రేపు ఆల్రెడీ వాళ్ళకి ఇష్టమైనటువంటి February 14th వస్తుంది. సో పెళ్లిగాని అబ్బాయిలందరూ కూడా ఒక చిన్న సలహా ఇస్తాను, తీసుకోండి. ఆడపెళ్లి వాళ్ళు ఎప్పుడు చిన్న వస్తువులు ఇస్తామంటారు, మగ పెళ్లి వాళ్ళు ఎప్పుడు పెద్ద వస్తువులు అడగాలి. ఫర్ సపోజ్ వాళ్ళు బండి ఇస్తారన్నారనుకో, మీరు కార్ అడగండి. వాళ్ళు కూలర్ ఇస్తారన్నారనుకో, మీరు ఏసీ అడగండి. సూపర్. వాళ్ళేమో పిల్లని ఇస్తామంటే నువ్వు తల్లిని ఫ్రీగా అడుగు. అడగొచ్చా సార్? అప్పారావు గారు, వాళ్ళ గురించి వదిలేయండి, కానీ నాకు పుట్టినప్పటి నుంచి ఒక డౌట్ ఉందండి. ఎలా పుట్టావనా? కాదు మరి, ఇప్పుడు ఫైర్ స్టేషన్ లో అందరూ కత్తి లాంటి కుర్రాళ్ళే పనిచేస్తారు కదా, ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మగ ఆనిముత్యాల క్లాప్స్ కొట్టాలి. ఎంత మంచి ప్రశ్న అడిగాం. పాప, నీకు గొలగొల పే ఉందా? గూగుల్ పేనా? ఓకే, ఉంది. ఉంటే ₹1,00,000. ఎంత మంచి ప్రశ్న, మళ్ళీ అడుగు. ఫైర్ స్టేషన్ లో అందరూ మగవాళ్లే పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు అంటున్నా. ఎందుకు పనిచేయరంటే ఆడవాళ్ళకు మంట పెట్టడం తప్ప ఆర్పడం తెలీదు. ఓహో, మీరంత తెలివిగలళ్ళ? అమ్మ, మీరేం తప్పుగా భావించకండి. మీరంటే నాకు రెస్పెక్ట్. ఎందుకంటే తండ్రి గాని, కొడుకు గాని, తమ్ముడు గాని, అన్నయ్య గాని, వ్యవసాయానికి గాని, కర్మారకు గాని, ఆఫీస్కి కానీ వెళ్ళి ఆ మహాతల్లులు తెల్లవారు 4 గంటలకు అంటిస్తారు పొయ్యి, రాత్రి వరకు ఆర్పరు. అంత రెస్పెక్ట్ ఉన్నాడు అయితే నిన్నటికి నిన్న శాంతి ఇంటికి వస్తే ఏమన్నావు నువ్వు? వాట్ ఆర్ యూ టాకింగ్? హలో, ఏంటి
కోకిల తప్పు మాట్లాడుతున్నావు. నేనేం తప్పుగా మాట్లాడలేదు, కరెక్ట్ గానే మాట్లాడా. సారీ, నేను హర్ట్ అయ్యానండి. ఏ? ప్రపంచంలో ఆడవాళ్ళు గౌరవించాలన్నా, పూజించాలన్నా, అభిమానించాలన్నా, ప్రేమించాలన్నా ఈ అప్పారావు తర్వాత ఎవరు ఆడవాళ్ళని గౌరవించి చూడవైతే నేను పక్కింటి శాంతి ఇంటికి వస్తే ఏమన్నావు చెప్పు నువ్వు. ఒక క్లారిటీ ఇస్తానమ్మా. మీరేమనుకుంటూ బి ఫ్రాంక్ లైమ్ సేయింగ్, మీరు మనసులో ఏదో పెట్టుకొని బయటకు ఏదో అంతలే దన్ను అంటది నీకు చెప్తారా? సరే, నీకు క్లారిటీ ఇస్తాను. చెప్పు. ఉదయాన్నే మన ఇంట్లో టిఫిన్ చేసే టైంలో మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చెప్తాం? ఏమంటాం? రండి టిఫిన్ చేద్దాం అంటాం. అదే మధ్యాహ్నం భోజనం టైంలో ఎవరైనా వస్తే మనం ఏం చెప్తాం? రండి ఫోన్ చేద్దాం అంటాం. నువ్వు అన్న మీ ఫ్రెండ్ నేను రాత్రి పడుకునే టైంలో వచ్చింది, రండి పడుకుందాం అన్నాను. తప్పున్నారా? కొట్టి చంపేస్తారు నిన్ను. సరే గాని రేపు మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందండి. ఆడపడుచులు అందరూ వస్తున్నారు. పసుపు కుంకుమతో పాటు ఏమేమంటారు? నా ఫోన్ నెంబర్ ఇచ్చే. ఇన్ని మాట్లాడో గానీ ఇంత ఎనర్జెటిక్ స్టూడెంట్స్ చూస్తుంటే నాకైతే ఒక మంచి పాట గుర్తొస్తుందండి. ఏం పాట? ఆ పాట తర్వాత పాడిద్దాం. అంతకంటే ముందుగా ఇప్పుడు ఈ కుర్రాళ్ళు ఎక్కడ, ఎనర్జీ ఎక్కడ? హార్టీ వెల్కమ్ ప్రీతి గారు. ఆల్రైట్, సో భరత్ గారు థ్యాంక్ యూ సో మచ్, ప్రీతి గారు థ్యాంక్ యూ సో మచ్. రిలాక్స్ అవ్వండి. అండ్ ఇప్పుడు మా ఈ నలుగురు దిగ్గజాలు మళ్ళీ మిమ్మల్ని కడుపుబ్బ నవ్విస్తారు. Yes. దాని తర్వాత మనోజ్ గారి ఎంట్రీ. రవి గారు నేను మీకు చెప్పాను కదా రవి గారు, సౌండ్ సిస్టమ్ కి చెప్పండి ఒక అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఒక ఎంట్రీ సాంగ్ ఉండాలని చెప్పాను కదా. గడ్డం నవీన్ గారు లాంటి అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆయనకు పడాల్సిన ఎంట్రీ సాంగ్ ఏంటి? ముసలి తాత ముడత ముఖం. ముసలి రేపు వ్యాలంటైన్స్ డే. రవి గారు ముసలోడు అనగా పడుచోడు అంటారా? లేదండి, ఆ పాట వేద్దాం అనుకున్నారు. చూసిన తర్వాత ఎలా అయితే దగ్గరకు వచ్చాడు ఆయన, ఆ మ్యూజిక్ వాళ్ళకి కనిపించాడు. దగ్గర నుంచి చూసి ఓరయ్యో ఆ పాట వచ్చిందండి. కానీ స్టూడెంట్స్ అందరూ మనసులో ఇంకొక పాట మెదులుతుందండి. చెప్పు ఆ ఎనర్జీ. పువ్వాని కూరగాలెందుకే అన్నా, నేను ఉండాలని వెళ్ళిపోవాలన్నా. సరే, ఇదంతా కాదు, అక్కడున్న ఎనర్జిక్ స్టూడెంట్స్ చూస్తుంటే కోయారే కోయ్ కోయ్ కోయా బమర్రె సంద మామాయా కోయ్ 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 అది కోసేస్తారట నిన్ను. అప్పారావు గారు మీరు రావాలి సార్, ఇలా అయితే కష్టమే. ఇక్కడ అదేదో అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఇందాక. అగో ఆయన్ని పిలుస్తున్నావు, బుద్ధిలేనన్ను అసలు పెళ్ళని ఎలా చూసుకోవాలో తెలీదు కరిమకమోడికి. ప్రపంచంలో నాకన్నా భార్యను ఎవరు గొప్పగా చూసుకోలేరు. అంత బాగా భార్యను చూసుకున్నటోడివి ఎదురుండి సుబ్బారావు గారిని చూసి నేర్చుకో. ఏమైంది? వారానికి 2 సార్లు వాళ్ళ ఆవిని సినిమాకి తీసుకొని వెళ్తాడు. నువ్వు ఏ రోజైనా తీసుకెళ్ళావా? నేను వారానికి 8 సార్లు తీసుకెళ్తానన్నాను. ఆవిడ రాకపోతే నన్నేం చేయమంటావు? ఆవిని కాదు, నన్ను. ప్రతిరోజు ఇంట్లో సినిమా చూపిస్తాం, థియేటర్కి వెళ్ళి సినిమా ఎందుకు చెప్పు? అబ్బో, ఈ వీటికేం తక్కువ లేదు నీకు. మరేమంటావు? సరే గాని ఏవండి, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. చెప్పు. నేను ఒక మంచి సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నానండి. కంగ్రాట్స్. సినిమా పేరేంటో చెప్పనా? చెప్పు. నన్ను నమ్ముకో, ఉన్నది అమ్ముకో. అది బాగా సరిపోయింది. నచ్చితే ఒక్కసారి గట్టిగా వేసుకోవాలి. రెస్పెక్టెడ్ భరత్ గారు వచ్చారు కాబట్టి దయచేసి ప్రెస్ అండ్ మీడియా వారు మిగతా వాళ్ళకు దూరంగా ఉంటే సరిపోతుంది. మరికొద్ది సేపట్లో మనోజ్ గారు రాబోతున్నారు. థ్యాంక్ యూ. చెప్పమ్మా. అందులో పాటలు పాడడం కోసం కొద్దిమంది సింగర్స్ అనౌన్స్ చేశాను. పాటలు పాడేటోళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు. అమ్మా, నువ్వెవరో వచ్చావు, వెళ్ళమ్మా. నాకన్నా నమస్తే మేడం. నమస్తే అండి. మా ఊర్లో అందరూ నన్ను టాప్ సింగర్ అంటారు తెలుసా? టాప్ సింగర్ అంటారా? ఏం పాడుతుంటారేటి? అయ్యో, నేను అన్ని పాటలు పాడేస్తానండి. సరే, ఒక మంచి పాట పాడండి. అలా కాదు కానీ మీరేదో సినిమా తీయబోతున్నారంట కదా, దానిలో ఏదన్నా సిచ్యువేషన్ ఇస్తే దాన్ని బట్టి ట్యూన్ కట్టి పాడేస్తానండి. సరే గాని ఒక మంచి సిచ్యువేషన్. ఇప్పుడు మా జబర్దస్త్ యాంకర్ బ్యూటిఫుల్ రష్మి గారు ఎంతమందికి తెలుసు ఇక్కడ? అదే జబర్దస్త్ లో రైజింగ్ రాజు గారు ఎంతమందికి తెలుసు ఇక్కడ? వారిద్దరికి పెళ్లి జరిగింది. ఆ సిచ్యువేషన్ ఏం పాట పాడుతూ పాడు. రష్మి గారికి రైజింగ్ రాజు గారికి పెళ్లి. ఎస్. ఓ మంచి సాంగ్ ఉందండి. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళ్ళరాత్రికి చందమామకి ముళ్ళు వేసే మూడలో. ఆపు. శుభమాని పెళ్లి చేసుకుంటే పావురానికి పంచడానికి అని పాడతారు. బుద్ధులేందానా? ఏమండి, నన్ను పట్టుకొని బుద్ధులేంది అంటున్నారు. ఆ సిచ్యువేషన్ ఇచ్చిన మీకెంత బుద్ధి లేదు. రష్మి వయసు ఎంత అండి? రష్మి వయసు ఎంత చెప్పండి? 35. 25. రైజింగ్ రాజు గారి వయసు ఎంత అండి? 66.
మరి ఇద్దరికి పెళ్లి ఏంటండి? దీనికి బుద్ధి లేదా, నాకు బుద్ధి లేదా? సరే అవన్నీ పక్కన వదిలే. ఆ. రాయచోటు రోడ్డు మీద ఇలా నడుచుకుంటూ వెళ్తున్నావు అనుకో, రోడ్డు మీద ఒక తాతయ్య అక్కడ చచ్చిపోయి పడిపోయాడు. తాతయ్య నీ పాటతో ఆ తాతయ్యని లేపాలి. లేపు. లే 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 నా తాత, లే లే నా తాత, లేవనంటావా? లేచాడా? లేవలేదు. మరి ఆ పాట ఏంటండి? ఏమండి, చనిపోయినోడిని లేపడానికి ఏదో నా వంతు ప్రయత్నం నేను చేశాను, తప్ప చెప్పండి? పొరపాటున నేను పోతే ఏం పాట పడతారండి మీరు? భలే మంచి రోజు, పసందైన రోజు. ఆపు. నువ్వు అన్నావు గానీ ఏమి ఇట్లా పెట్టి మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఇస్తాను అక్క. నేను పోతే నీకు అంత భలే మంచి రోజా అక్క? చేతిలో ఖర్చు పట్టుకొని బో నవ్వుతాను, ముసుముసు నవ్వులు. మరి అంతే కదండి, ఇంత చెత్త చెత్త సిచ్యువేషన్స్ ఇస్తుంటే ఈ డైరెక్టర్ అంటే. సరే ఎలా, ఇంకొక మంచి సింగర్ వస్తారు. సో దయచేసి ఇక్కడ వేదిక దగ్గర ఉన్నటువంటి క్రౌడ్ క్లియర్ అయితే గనక, సో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కొన్ని వీడియోగ్రాఫ్స్ తీసుకుంటారు కాబట్టి దయచేసి సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ దిస్. దయచేసి ఇంట్లో ఎవరండి? ఇంట్లో ఎవరండి? ఒక్కసారి తట్టుకోండి. నేనే. అక్కడ గడప ఉంది, పడతారు, పక్క జరగండి. అమ్మయ్యా, అమ్మో. దయచేసి ఇక్కడ స్టేజ్ ఎదురుగా అర్థం చేసుకోవాలండి. ప్లీజ్ మా సెక్యూరిటీకి సహకరించండి. దయచేసి ఫోటోస్ ఏమండి? ముందుకు రావద్దు దయచేసి. ఇట్స్ రిక్వెస్ట్. ఆనందన ఎవరైతే ఇక్కడ ఫోటోల కోసం ఎగబడుతున్నారో దయచేసి మా సెక్యూరిటీకి సహకరించండి. అమ్మ దయచేసి ముందుకు రావద్దు ఫోటోల కోసం. అన్న, నేను ఇందాక కూర్చున్నప్పుడు నా దగ్గరికి ఇంతమంది రాలేరు ఎందుకన్నా? అది పైన. ఓహో, అదే నేను చాలాసేపు కూర్చున్నా, ఎవరైనా వస్తారేమో అనుకొని చూసి ఒక్కళ్ళు రాలేరు. సార్, సార్ నమస్తే సార్. సార్ నేను ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సార్. మిమిక్రీ ఆర్టిస్ట్. ఎస్ సార్. కంగ్రాట్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఎస్ఎస్ఐటి స్టూడెంట్స్ కు నా మిమిక్రీ ప్రభావం చూపెడదామని వచ్చాను సార్. అవునవునవును. సార్ చేయమంటారా? చెయ్యమ్మా. చెప్పండి సార్, మీకు ఏం కావాలి చెప్పండి. కానీ పశుపక్షాదన చేయడం గొప్ప నానా. యా, నువ్వు గొంతేమో తడుపుకుంటున్నావు, సవరించుకుంటున్నావు. మంచినీటి సరఫరా ఉంటే బాగుంటుంది. మంచినీళ్ళు ఉండవండి ఇక్కడ. ఓకే, అయితే ఇప్పుడు బాగా ఓన్లీ కూల్ డ్రింక్లే పెట్టాము మేము ఇంజనీరింగ్ కాలేజీలో. సార్ నాకు ఒకసారి స్టూడెంట్ దగ్గర నుంచి ఒక ఓ వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది సార్ నాకు. ఒక్కసారి మా మిమిక్రీ ఆర్టిస్ట్ కి ఓ వేసుకోండి. థ్యాంక్ యూ. మా సపోర్ట్ నీకు చాలా ఎక్కువ ఉంటుంది. సార్ నాకు ఉండాలి, ఎందుకంటే ఒక కళాకారులు గుర్తిస్తున్నారు. ఎస్ ఎస్. సార్ మీకు ఇప్పుడు ఎలాంటి ఐటమ్ చెప్పండి. నువ్వు చేస్తానంటే చెప్పు, ఇంటర్నేషనల్ ఐటమ్ ఇస్తా. ఎగ్జాక్ట్లీ. పక్షి. పక్షి. ఈగల్. ఈగల్ అంటే గద్ద. గద్ద. గద్ద వాయిస్ మన స్టూడెంట్స్ కోసం. గద్ద వాయిస్ ఎలా ఉండాలి చెప్పండి సార్. గద్ద ఎక్కడ ఉంటది? మీ ఆకాశంలో. మహిళలు ఉంటది, ఆకాశంలో ఉంటది. ఆకాశంలో ఉన్న గద్ద వాయిస్ మీకోసం ఫస్ట్ టైం ఈ స్టేజ్ పైన. తప్పకుండా సార్, గద్ద రావచ్చు. అవునవును. ఎలా ఉంది సార్ వాయిస్? బాగానే వెళ్ళింది, కానీ ఇది వాయిస్ ఏది? ఆకాశంలో కదా సార్, ఎక్కడ ఇట్లా పడుతుంది? అదే నిజం, అదే నిజం. కరెక్ట్ కరెక్ట్. పోనీ ఆ గద్దని కొద్దిగా కిందకి దించు. ఎంతవరకు దించమంటారు? ఈ బిల్డింగ్ వరకు. ఓకే ఓకే, ఆ బిల్డింగ్ పైన ఉన్న గద్ద. ఓకే సార్, చూడండి గద్ద బిల్డింగ్ మీద ఉంది, వాయిస్ ఎలా ఉంది సార్? అది బాగానే ఉంది, కానీ వాయిస్ ఏది? అది మూగ కదా. గద్ద మూగదా? మూగ సార్. దానికి నోరు ఉండాలి. స్టేజ్ మీదకి దించు. నోరు ఉండాలి, స్టేజ్ మీద ఉండాలి. దించు. ఓకే, దించు. తప్పుకోండి సార్, దాని రెక్క తగులుతుంది. ఎలా ఉంది సార్? ఇది బాగానే ఉంది, కానీ వాయిస్ ఏది? మౌనవ్రతంలో ఉంది. మౌన వ్రతమా? ఎస్ సార్. ఇంకేం కావాలి చెప్పండి. ఇక్కడ ఏదైనా కర్ర కానీ ఏదో రాయి కానీ ఉంటే బ్లడీ ఈడియట్. సార్ మీ అలా అవదు సార్, మీకు ఇంకేం వాయిస్ కావాలి చెప్పండి సార్. మరి నాకు అడిగే కుక్క పిల్ల అంటే చాలా ఇష్టం. కుక్క వాయిస్ కావాలా సార్? కుక్క పిల్ల వాయిస్ కావాలి. కుక్క వాయిస్ కానీ ఇప్పుడు కాదు, దీని తర్వాత చేయాలి. ఓకే, ప్రస్తుతానికి దయచేసి ఇప్పుడు ఉత్తమ దంపతుల పోటీ జరుగుతుందండి. మరి చాలా జంటలు వచ్చాయి. ఫైనల్ స్క్రూటినీలో ముచ్చటగా 3 జంటలు వచ్చాయి. మరి వాళ్ళలో 4 ప్రశ్నలు వేస్తాను, నేనే యాంకర్ని. 4 ప్రశ్నలకు ఎవరైతే బాగా చెప్తారో 10 లక్షల రూపాయలు రెస్పెక్టెడ్ ప్రిన్సిపాల్ గారి చేతుల మీదకి ఇప్పిస్తా. ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి. ఒక 2 కుర్చీలు ఆ దంపతులే తెచ్చుకుంటున్నారు, ఎంతో సంతోషంగా ఉంది. నాన్న ఇక్కడ ఒక కుర్చీ ఇస్తారా ఎవరైనా? డాక్రీ ఒక కుర్చీ ఇవ్వండి. ఇది అమ్మేయండి ఎవరికైనా. ముందుగా మీ ముందుకు వస్తున్న మొట్టమొదటి జంట శ్రీవల్లి
పుష్పరాజ్. ఏ శ్రీవల్లి, ఏంది మామా నీ అవ తగ్గేదేలే. నీ అవ తగ్గేది ఏడ తగ్గుతావు మామా, ఇంత వయసు వచ్చింది నీకు రా. ఆ, మామా ఇంతకి ఎవరు తుమ్మమ్మదు మాకు కర్రీగా ఉన్నాడు. కూర్చోండి కూర్చోండి. అన్న ఎవరో తెలుసా? ఎవరు తెలుసా? ఆ, యాంకర్. అబ్బో ట్యాంకర్ లా ఉన్నాడు యాంకర్ ఆడ. కూర్చోండి కూర్చోండి. పుష్పరాజ్ గారు అండ్ శ్రీవల్లి గారు, Yeah. వెల్కమ్ టు అవర్ షో బెస్ట్ కపుల్. మీ మొట్టమొదటి ప్రశ్న అడుక్కో కాదు అడగండి. అడుగుబే. ముందుదే బాగుందండి. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండు కావు. మరి సహజీవనం అంటే డేటింగ్. ఏమే ఓ ఇది డేటింగ్ బ్యాచ్ లా ఉంది. సరే మనకెదురు రెండవ ప్రశ్న. యా. మీకు ఏమండి కాలేంటి అలా వేస్తున్నారు? ఈ కాలు నాదే, ఆ. ఈ కాలు నాదే. నా కాలు మీద కాలు నీ కాలు- ఆయన కాలు వేసుకున్నాడు నీకేమే. ఓ, నా కాలు కూడా ఏమంటావా? వద్దు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? లేదు లేదు. ఫైర్ కాదు వైల్డ్ ఫైర్. సరే రెండవ ప్రశ్న. మీకు పిల్లలు ఎంతమంది? ఒక 10-12 మందిని కనేసట వదిలేం. అదేంటి జల్లం అంటే? సహజీవనం డేటింగ్. ఏమే మంచి కపుల్స్ అని ఇద్దరు మాట్లాడితే డేటింగ్ సహజీవనం అంటారు. ఆవిడేమో శ్మశానంలో నక్కలాగా ఔ ఔ. ఇంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళు? నేను శ్మశానం డప్పులు కొడుతున్నదాన్ని ఈడేమో సిల్లర్ ఏడుకున్నవాడు. చాలా మంచి సమాధానం సేవ. మూడవ ప్రశ్న. మీ ఇంట్లో మీ అవ్వ నడుస్తూ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్య భర్తలు అడగాలి. మరి మీరు? సహజీవనం అంటే డేటింగ్. ఏమే నాట్ బట్ ద లాస్ట్ అట్ లీస్ట్. మీ ఇంట్లో మీ అవ్వ నడుస్తుందా? శ్రీవల్లి గారు అవ్వ నడుస్తుందా? పక్కింటి రవి గారి హవా నడుస్తుంది. అదేంటి అంటే? డేటింగ్. ఏమే జావ్ జావ్. కప్పిస్తున్నావు. చెప్పు తీసి కొడతా. అది పద్ధతిగా పెళ్లి చేసి నీ ఇలాంటి డేటింగ్ బ్యాచ్ కదా. ఏంటి బో నువ్వు ఇచ్చే ఇంత కప్పు కోసం పెళ్లి చేసుకోమంటా? మరి ఇలా డేటింగ్ చేసుకుంటా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? అది ఎర్రిపప్పు అని అనుకుని నిన్ను. రేయ్ ఎల్లు తగ్గేదేలే, నిన్న ఇక్కడ పెరిగేదేలే. నిన్ను ఒగ్గేదేలే. సరే ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. చూద్దాం ఫైనల్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందో. రెండవ జంట ముసలమ్మ ముసలయ్య. వీళ్ళ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి. ముసలయ్యకేమో పుట్టి మూగ, ముసలమ్మకేమో బ్రహ్మచెవుడు. కానీ 80 ఏళ్ళుగా వైవాహిక జీవితం హాయిగా గడుపుతున్నారు. లెట్స్ వెల్కమ్ ముసలమ్మ ముసలయ్య. అమ్మ బాబోయ్, ఈ వృద్ధ దంపతుల సామాన్లన్నీ కదులుతున్నాయండి. మన వల్ల కాదు. అంటే ఊరంతా తిప్పుతాడు. ఇదిగో ముసలాడా, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? అందుకొచ్చారా? మరి మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? మరి ఆ అందగాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? అర్థమైందిలే. కూర్చోండి కూర్చోండి. ఏమంటున్నాడు? మూసుకొని కూర్చోమంటున్నావా? కూర్చోకుంటే నీ చిందాడతాను అనుకుంటున్నావా? ఏమడుగుతున్నావు రా ఖరీనా బట్ట? కూర్చో కూర్చో. సామాన్లు ఎట్టు ఇక్కడ. మామ కుర్చీ మీద సామాన్లు జాగ్రత్తగా పెట్టండి. నీకు వణుకుడు చెప్పు పోయినట్టుంది. కూర్చో కూర్చో. ఏమయ్యో కూర్చో. మామ ఇటువైపు చూడు. మొట్టమొదటి ప్రశ్న. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? నోట్లో కొనుక్కుంటావేరా? మైక్ ఇచ్చారుగా చెప్పి తగలడు. ఇక్కడ మాట్లాడితే కడప వినబడుతుంది. నోట్లో కొనుక్కుని. మీది తాత నువ్వు చెప్పు. ఏమంటున్నాడు? చెప్తా. ఓహో, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? మా కాలంలో లక్కు పెట్టడమే అన్ని అరేంజ్డే. ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి. వాట్ ఏ కనెక్టివిటీ, వాట్ ఏ అండర్స్టాండింగ్. ముసలాడు 3 చపాతీలు 1 పరోటా వేసాడు. మా అమ్మకి అర్థమైంది. రెండవ ప్రశ్న. మీకు పిల్లలు ఎంతమంది? ఏమిటి పిల్లలు మా అమ్మ? అమ్మో వారి నాయన చూసినావో నల్ల చొక్క ఆయన ఈ వయసులో నాతో పిల్లల్ని కంటాడంటే నీకే పోయి కలవ నుంచి చెట్టు కట్ట బండ కట్ట బొంద పెట్టి బొంద మీద పచ్చగడ్డ మరో కరిన బట్ట 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 పొట్ట మనిషి కట్ట పెట్టి తారం పెట్టి మొదటి చచ్చిపోవడం. అమ్మా నాకు ఆయిల్ అయిపోయి 6 సంవత్సరాలు అయింది. పిల్లలు కాదు. కూర్చో. ఏమంటున్నాడు? చెప్పు. ఓహో, మీకెంత మంది పిల్లలని అడుగుతున్నావా? అంతే. ఆ విషయంలో ముసలోడు గెట్టోడే 12 మంది.
12 మంది క్రికెట్ మీద ఒకటి ఎక్కువ. సరే, మూడవ ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి? నువ్వు చెప్పక్కలేదు తాత, తగులుకో. ఓహో, భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలని అడుగుతున్నావా? ఆ. నాకు కోపం వచ్చిందనుకో, ముసలాడు సైలెంట్ గా ఉంటాడు. ముసలాడి కోపం వచ్చిందనుకో, ముసలాడే సైలెంట్ గా ఉంటాడు. ఓరే నాయనో, నీ కత్తి 2 వైపులా పదునుంది. ఎలాగైనా ముసలాడో దెబ్బ. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ ఇంట్లో మీ అవ్వ నడుస్తుందా? తాతగారి హవా హవా నువ్వు చచ్చిపోరా, మీ తాత చచ్చిపోరా, నీ సొమ్ము పెట్టవడా? ఏ సొమ్ము పెట్ట? ఫ్యాన్ కురేసుకోమన్న చెట్టు గడ్డ బండ గడ్డ బొంద పెట్టిన బొంద మీద పచ్చగడ్డి మొలవని తారదెంపని మొలతారదెంపని కట్టకపోను ఖరీనా బట్ట. తాత, ఏయ్ కూర్చో కూర్చో. ఒరే, నీ మాత్రం సైకిల్ నేను చేయలేను. మా అమ్మ కాసుకో. ఏంటి నీకు ఫైల్సా? చాలా డేంజర్గా ఉంది మా. ఓహో, నరాల వీక్కిరిసా? తాత, తప్పు అయిపోయింది, తగులుకోవా? నువ్వే కరెక్ట్గా. అర్థం కాలా? ఓహో, ఇంట్లో ఎవరి హవా నడుస్తుందని అంటున్నావా? ఆ. ముసలోడి హవానే. దెబ్బ చూస్తే అర్థం కాలే, అబ్బా అనిపించాడు. అర్థమైంది. మీరు వెళ్ళిపోవచ్చు. ఏమంటున్నాడు? మూసుకొని వెళ్ళమంటున్నావా? అలాగే. చాలా సంతోషం. అమ్మ, మీరు ఎలా రండి. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసింది. నీకు ఉదయం సచివాలయంకి వెళ్ళిపో. వృద్ధాప్య పింఛన్ శాంక్షన్ అయిపోయింది. అమ్మ, నీకు ఒంటరి మహిళ, వెళ్ళిపోవచ్చు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆఫ్ దిస్ స్కిట్.